గమ్ గమ్ గణేష ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా నిన్న శుక్రవారం మే 31న రిలీజ్ అయింది. అంటే ఈ సినిమా వచ్చేసి 2 గంటల 15 నిమిషాలు ఉంది రన్ టైము. ఇక సినిమా విషయానికి వస్తే అంటే ఇలాంటి కథ ఇలాంటి సినిమాలు మనం చాలా చూసాము. అప్పుడెప్పుడో మనీ 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 అనుకోకుండా ఒకరోజు అనగనగా ఒకరోజు, రీసెంట్గా స్వామిరారా, మరి రీసెంట్గా చెప్పాలి అంటే నానిది ఒక సినిమా ఉంది, కృష్ణగాడి వీర ప్రేమ గాథ. ఇలా ఇవన్నీ కలబోతలాగా ఉంది ఈ సినిమా. అంటే హీరో అండ్ హీరోతో పాటు మన జబర్దస్త్ కమెడియన్ ఇమాన్యుయల్ కూడా ఉన్నాడు. వాళ్ళది బాగుంటుంది అనుకున్న జోడీ కాంబినేషన్ కామెడీ, బట్ నార్మల్గా ఉంది, పెద్ద హిలేరియస్గా ఏం లేదు. అదొక ట్రాక్ నడుస్తూ ఉంటుంది హైదరాబాద్లో. ఒక ప్యారలల్గా మనకు నంద్యాల, కర్నూలులోని రాయలసీమ బ్యాక్డ్రాప్లో సినిమా అంతా రాయలసీమలోనే తిరిగినట్టు చూపించారు. అంటే తీసింది హైదరాబాద్లోనే, కొన్ని షార్ట్స్ కర్నూలు, నంద్యాల అలా షార్ట్స్ పెట్టి అలా రాయలసీమ బ్యాక్డ్రాప్లో జరిగినట్టు చూపించారు. విలన్ వచ్చేసి అతను మొన్ననే రజాకార్లో విలన్గా చేశాడు. కాసిం రాజ్ క్యారెక్టర్ అర్జున్ విజయ్ అని మంచి యాక్టరు, అతన్ని మెయిన్ విలన్గా పెట్టుకున్నారు. అతనిది ఒక ట్రాక్ నడుస్తూ ఉంటుంది. అతనితో పాటు ఇంకొక ట్రాక్ రుద్ర అని ఎవరో కొత్త యాక్టర్, కృష్ణ చైతన్య అంటే బాగున్నాడు, హైట్ వైట్ పర్సనాలిటీ, అతనిది ఒక ట్రాక్ నడుస్తూ ఉంటుంది. అలాగే ప్యారలల్గా మొన్ననే బిగ్ బాస్లో ఫేమస్ అయిన యావర్ది ఒక ట్రాక్ నడుస్తూ ఉంటుంది. అలా ఫస్ట్ హాఫ్ అంతా ఇలా ట్రాకులతో నడుస్తూ ఇంటర్వెల్కి ఒక మంచి ట్విస్ట్ అయితే ఉంది. అది బాగానే ఉంది. ఆ ట్విస్ట్ ఫస్ట్ హాఫ్ అయితే పర్లేదు, బాగానే ఉంది. ఒక హీరోయిన్ కూడా పెట్టుకున్నారు ఫస్ట్ హాఫ్లో, కొద్దిసేపే ఉంది, ఒక పాట కూడా పెట్టుకున్నారు, అంతే. ఇక ఫస్ట్ హాఫ్ వరకు చూసి పర్లేదు, బాగానే ఉంది. అంటే పాత సినిమాలు ఎన్ని గుర్తొచ్చినా పర్లేదులే, బోరింగ్ అయితే లేదు, ఎంగేజింగ్. డైరెక్టర్ కొద్దిగా బాగానే తీసాడు అనిపించింది. ఆ జోగ్రఫీ కానీ ఏమంటారు, అంటే అవన్నీ కొద్దిగా కరెక్ట్గానే తీసుకుంటూ వచ్చాడు. హైదరాబాద్ టు కర్నూలు చేరే వరకు అంత బాగానే ఉంది ఆ ఫస్ట్ హాఫ్ అయితే. ఇక సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కథ ఒక ఊర్లో వచ్చి ఆగుతుంది. అక్కడే కొంచెం ల్యాగ్ ఎక్కువైంది. అక్కడ సినిమా అక్కడక్కడే ఉంది. ఇంకా ఆ ఊరిలో మనకు సత్యం రాజేష్ క్యారెక్టర్, అతనిది ఒక ట్రాక్ నడుస్తూ ఉంటుంది. అక్కడే కొత్తగా వెన్నెల కిషోర్ కామెడీ ట్రాక్ యాడ్ అవుతుంది. అది కొద్దిగా పర్లేదు, వెన్నెల కిషోర్ది అక్కడక్కడ కొద్దిగా నవ్వు వస్తుంది. ఇక మిగతా ట్రాక్లన్నీ అక్కడే ఆగిపోయి ఉంటాయి. ఇంకా అక్కడే ఒక 2, 3, 4 రోజులు అని చెప్పేసి చూపిస్తూ ఉంటారు. అక్కడే కొంచెం కథ ముందుకు వెళ్ళదు, అక్కడే ఆగిపోయింది సినిమా. మరి ప్రీ క్లైమాక్స్ ముందు మళ్ళీ ఇంకొక స్వామి క్యారెక్టర్ అనేసి సత్యం రాజేష్ ట్రాక్ కొంచెం ఎక్స్టెండ్ చేసి ఇలా అన్ని ట్రాక్లన్నీ ఒకచోట క్లైమాక్స్లో కలిపేస్తారు. అన్ని ట్రాక్లు వచ్చి ఒకచోట కలుస్తాయి. అంటే ఈ ఫార్మాట్లో మనం చాలా సినిమాలు చూసాము కాబట్టి కొంత ఎక్సైటింగ్ ఏమి ఉండదు. ఇక క్లైమాక్స్ ఇక అనుకున్నట్టుగానే అయిపోతుంది. అలా అంటే మరి గొప్పగా ఏం లేదు సినిమా, అలాగని బాగా చెత్తగా కూడా లేదు. బాగానే అటెంప్ట్ చేశారు, బాగానే తీశారు. పాటలు ఏం పెట్టుకోలేదు సెకండ్ హాఫ్లో, ఫస్ట్ హాఫ్లో ఒక పాటనే, సో అది ఓకే. కానీ సెకండ్ హాఫే కొంచెం ఒకచోట ఆగిపోయినట్టు అనిపించింది. అదర్వైజ్ ఇట్స్ ఓకే, డీసెంట్ వాచ్ ఓన్లీ, ఓకే అంటాను మూవీ. మరి బ్యాడ్గా అయితే ఏం లేదు, అలానే గుడ్ అని కూడా లేదు. నా రేటింగ్ వచ్చేసి ఈ సినిమాకు, అంటే నేను నిన్ననే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చూశాను, నాకు అది నచ్చలేదు, దానికి 2 రేటింగ్ ఇచ్చాను ఓకే అనేసి. బట్ దాని మీద ఈ సినిమా బెటరే. గంగం గణేష దీన్ని బాగుండదు అనుకున్నా కానీ పర్లేదు, బాగానే తీశారు. సో నా రేటింగ్ వచ్చి 3/5 ఈ సినిమాకు. సో ఖచ్చితంగా చూడాలా అంటే అవసరం లేదనే చెప్తాను. నేనైతే చూశాను, ఫ్యామిలీకి ఏం చూపించాను, రేపొద్దున ఓటీటీలో వచ్చినా మళ్ళీ ఇంకోసారి ఏం చూడను నేను. సో ఫ్రెండ్స్ ఎవరన్నా రికమెండ్ చేస్తే అడిగితే కూడా అవసరం లేదనే చెప్తాను. సో అది మీకు కూడా అదే చెప్తాను. ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అయితే కాదు, ఏదో టైంపాస్కి చూడాలంటే ఒకసారి చూసేయచ్చు. అది మన ఆనంద్ దేవరకొండ. అంటే ఎందుకు అంటే ఈ వీకెండ్లో మనకు ఆప్షన్స్ ఉండేవి 3 సినిమాలు, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అండ్ గమ్ గమ్ గణేష అండ్ బజే వాయు వేగం. నేను 2 చూశాను, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అండ్ గమ్ గమ్ గణేష. ఇంకా బజే వాయు వేగం చూడలేదు. సో ఇప్పటివరకు చూసిన ఈ 2 సినిమాల్లో నాకు ఇది పర్లేదు అనిపించింది, ఏది గమ్ గమ్ గణేష. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అయితే వద్దని చెప్తాను. ఇక ఏదో ఒకటి చూడాలి అనుకుంటే ప్రస్తుతానికి ఈ 2 సినిమాల్లో గమ్ గమ్ గణేష చూడొచ్చు. ఓకే, బాయ్.